సో మీరు ఏ నేమ్ తో ఆ డేటాని పుష్ చేద్దాం అనుకుంటారో దాన్ని నేమ్ ట్యాగ్ యూజ్ చేసి ఇక్కడ నుంచి అక్కడికి పంపిస్తారనమాట. ఓకే. సో నేమ్ లో నేను ఇక్కడ యూజర్ నేమ్ అని ఇస్తే మీకు అవన్నీ కన్ఫ్యూజన్ అవ్వచ్చు. యూజర్ అని ఇచ్చుకుంటాను. ఓకే. పాస్వర్డ్ ని పాస్ అని ఇచ్చుకున్నాం. ఈ నేమ్ తో మనం అక్కడికి పాస్ చేస్తాం డేటాని. మెథడ్ ఏంటి? గెట్ మెథడ్. సో ఈ గెట్ మెథడ్ ఇవన్నీ గుర్తుంచుకోండి. ఏ మెయిన్ పేరుతో పంపిస్తే అన్ని గుర్తుంచుకున్నారా? గుర్తున్నాయా? అలా గుర్తుంచుకొని లాగిన్ డాట్ పిహెచ్‌పికి వెళ్ళిపోతుంది. లాగిన్ డాట్ పిహెచ్‌పి ఏం చేస్తారు? దీన్ని పీకేయండి ప్రస్తుతానికి. ఇది మనకు అవసరం లేదు. జస్ట్ మేము చెక్ చేయడానికి పెట్టాను. సో ఇది తీసేసి ఇప్పుడు మనం 2 వేరియబుల్స్‌ని చెక్ చేయాలి. ఏంటంటే యూజర్ నేమ్‌ని, పాస్వర్డ్‌ని చెక్ చేయాలి. అంతే కదా! సో ఇప్పుడు ఏం చేస్తామంటే డాలర్ యూజర్ నేమ్ 2 వేరియబుల్స్ కదా! యూజర్ నేమ్. ఓకే. సో డాలర్ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు అక్కడ నుంచి ఏ మెథడ్‌లో వస్తుంది? మెథడ్ ఏంటి? గెట్ కదా! సో డాలర్ అండర్‌స్కోర్ గెట్. ఓకే. డాలర్ అండర్‌స్కోర్ గెట్ స్క్వేర్ బ్రేసెస్ లోపల మీరు రాసుకుంటారు. ఏ ఏ నేమ్‌తో అయితే కాల్ చేస్తారు. ఏ నేమ్‌తో కాల్ చేస్తారు? ఒకటి యూజర్ అని ఇంకోటి ఏదో ఉంది కదా! యూజర్ ఒకటి అలాగే పాస్వర్డ్ ఒకటి ఉంది కదా! సో దీన్ని సెమికోలన్ ఎండ్ చేయండి. అలాగే డాలర్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు డాలర్ అండర్‌స్కోర్ గెట్ స్క్వేర్ బ్రేసెస్ సింగిల్ క్వోట్స్ పాస్. సో ఈ 2 పేర్లతో అక్కడి నుంచి డేటా వస్తుంది. ఓకే. సో ప్రస్తుతానికి యూజర్ నేమ్ అనే దాంట్లో అక్కడి నుంచి వచ్చిన యూజర్ నేమ్‌ని సేవ్ చేసుకున్నాను. పాస్వర్డ్ అనే ఒక వేరియబుల్‌లో అక్కడి నుంచి వచ్చిన పాస్వర్డ్‌ని సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండిటిని మనం నా డేటాబేస్‌లో చెక్ చేయాలి. ఓకే. ఇప్పుడు క్వెరీ అనే ఒక కండిషన్ క్రియేట్ చేసుకుందాం. అది క్వెరీ అని కాదు. దాని పేరు ఏదైనా అవ్వచ్చు. కండిషన్ అవ్వచ్చు, క్వెరీ అవ్వచ్చు. సో ఐ విల్ యూజ్ డాలర్ క్వెరీ. సో డాలర్ క్వెరీ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ క్వెరీ ఏంటంటే ఎస్‌క్యూఎల్ క్వెరీస్ రాస్తాం. ఓకే. ఇప్పుడు ఎస్‌క్యూఎల్ క్వెరీ అంటే ఏంటంటే సెలెక్ట్ తెలుసా? సెలెక్ట్ ఓకే. సెలెక్ట్ ఓకే. సెలెక్ట్ స్టార్ అంటే ఓకే. స్టార్ అంటే సెలెక్ట్ ఎవ్రీథింగ్ అని. బట్ స్టార్ మనం సెలెక్ట్ చేయము. మేము ఏం సెలెక్ట్ చేస్తాం? యాక్చువల్లీ క్వెరీ అంతా డబుల్ కోట్స్‌లో ఉంటుంది మర్చిపోయాను. సెలెక్ట్ ఓకే. స్టార్ అంటే ఇట్ విల్ సెలెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద టేబుల్. అలా కాకుండా నాకు జస్ట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ కావాలంటే ఐ కెన్ సెలెక్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అలా రాసుకోవచ్చనమాట. బట్ అంత అవసరం లేదు. ఐ జస్ట్ రాండమ్‌లీ యూజ్ స్టార్. స్టార్ అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని రాస్తారు. టేబుల్ పేరేంటి? మన టేబుల్ పేరు? అది డేటాబేస్ పేరు. టేబుల్ పేరేంటి? యూజర్స్ కదా! సో, ఇక్కడ ల్యాప్‌టాప్స్‌లో 1 నంబర్ పక్కన న్యూమరికల్ ప్యాడ్‌లో కాదు. ఎస్కేప్ కీ ఉందా? దాని కిందన ఒక బటన్ కనిపిస్తదా? చిన్న వేవీ ఆప్షన్ వచ్చింది. సో, ఈ వేవీ సింబల్ అదే అన్నమాట. ఇది సింగిల్ కోట్స్ కాదు. ఓకే. ఇది ఆ వేవీ సింబల్. డేటాబేస్ ఆపరేషన్స్ నుంచి మీరు డేటాబేస్ అదే టేబుల్ నేమ్ గాని, యూజర్ నేమ్, పాస్వర్డ్ అలాంటివి టేబుల్ నుంచి తెచ్చుకుంటున్నారంటే దాన్నెప్పుడు ఆ వేవీ సింబల్ లోపల పెట్టుకుంటారు. ఉందా? దాని పేరేంటో నాకు తెలీదు. ఓకే. ఆ 1 పక్కనున్న వేవీ సింబల్‌తో దాన్ని డినోట్ చేస్తాం. సో, టేబుల్ పేరు యూజర్స్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్. ఓకే. తర్వాత ఇక్కడే కండిషన్ రాసేద్దాం. వేర్ వేర్ యూజర్ నేమ్ ఇస్ ఈక్వల్స్ టు సో యూజర్ నేమ్ ఫస్ట్ టేబుల్‌లో ఉన్న యూజర్ నేమ్ కాబట్టి వేవీ కోట్స్ లోపల రాస్తున్నాను. చూసుకోండి దాన్ని బాగా. ఇది వేవీది. దీన్ని యూజర్ నేమ్ అని రాసాను. అంటే ఇది టేబుల్ లోపల ఉన్న యూజర్ నేమ్. ఇక్కడ క్వెరీ ఏంటి ఇస్తున్నాం? సెలెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యూజర్స్. యూజర్స్ టేబుల్ నుంచి సెలెక్ట్ చేయండి. వేర్ యూజర్ నేమ్ ఈస్ ఈక్వల్స్ టు డాలర్ యూజర్ నేమ్. డాలర్ యూజర్ నేమ్ అంటే ఏంటి? మనం ఫార్మ్ నుంచి తెచ్చుకున్న యూజర్ నేమ్. సో డాలర్ యూజర్ నేమ్. దీన్ని కూడా సెమికోలన్‌తో ఎండ్ చేస్తాం. కండిషన్ ఎంతమందికి అర్థమైంది? కండిషన్ అర్థమైందా? సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ వేర్ యూజర్ నేమ్ ఇస్ ఈక్వల్స్ టు డాలర్ యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ ఇస్ ఈక్వల్స్ టు డాలర్ పాస్వర్డ్. 2 కండిషన్స్ రాసుకోవచ్చు. అండ్ పాస్వర్డ్ ఇస్ ఈక్వల్స్ టు పాస్వర్డ్ ఎలా రాస్తారు? యెస్. సో నాకు పాస్వర్డ్ ఇస్ ఈక్వల్స్ టు డాలర్ పాస్వర్డ్. సో ఇలా మీ కోడ్‌ని ఎండ్ చేస్తారనమాట. సో ఇస్ ఈక్వల్స్ టుని టర్నరీ ఆపరేటర్ కింద తీసుకుంటుందనమాట. ఆహ్, ఓకే. సో ఇలా క్వెరీని రాస్తాం. క్వెరీ రాసాక ఈ క్వెరీని మనం చెక్ చేయాలంటే, ఈ క్వెరీని రన్ చేయాలంటే ఏం చేస్తామంటే, ఈ క్వెరీని వచ్చే రిజల్ట్‌ని ఒక వేరియబుల్‌లో సేవ్ చేసుకోవాలి కదా! ఈ క్వెరీ రన్ అయితే ఒక రిజల్ట్ వస్తది కదా! రిజల్ట్ ఒక వేరియబుల్ సేవ్ చేసుకోవాలి కాబట్టి ఐ విల్ సెలెక్ట్ డాలర్ రిజల్ట్. రిజల్ట్ అన్న వేరియబుల్ లోపల నేను సేవ్ చేస్తాను. డాలర్ రిజల్ట్ ఈస్ ఈక్వల్స్ టు
సో దట్ ఈస్ మై ఎస్క్యూఎల్ఐ క్వరీ అనమాట. మై ఎస్క్యూఎల్ఐ _query. ఇక్కడ ఏం చేసాం, MySQLi కనెక్ట్ కదా, ఇది క్వరీ అనమాట. క్వరీ ఏంటి చెక్ చేయాలి, డాలర్ కనెక్షన్ చెక్ చేయాలి, డాలర్ క్వరీని చెక్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ డాలర్ కనెక్షన్ కామా డాలర్ క్వరీ. ఓకే, సో ఇలా రెండు రాసుకుంటారు. ఓకే, దాన్ని సెమికోలన్తో ఎండ్ చేస్తారు. ఇప్పుడు డాలర్ రిజల్ట్ టాప్ లో సేవ్ అయి ఉంది కదా, డాలర్ రిజల్ట్ టాప్ లో ఒక వాల్యూస్ సేవ్ అయి ఉన్నాయి. ఏంటి, ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు పడతారు, ఒకటే కదా ఉంటుంది, ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ మ్యాచ్ అవుతుంది కదా. యూజర్ నేమ్ పాస్వర్డ్ మ్యాచ్ అయిందంటే మీకు డేటాబేస్ నుంచి ఒక రో సెలెక్ట్ అవుతుంది. ఏ రో, మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ రో. ఇప్పుడు మీరు ఇక్కడ ఏది చెక్ చేయాలంటే, పాస్వర్డ్ చెక్ చేయాలంటే డేటాబేస్ నుంచి రో వస్తుందా లేదా, డేటాబేస్ నుంచి రో వస్తుందంటే అంతే వస్తుంది. వస్తుందంటే మన పాస్వర్డ్ ఎంత యూజర్ కరెక్ట్ గా కొట్టినట్టే కదా. ఇప్పుడు రోస్ చెక్ చేయాలంటే ఏం చేయాలంటే మీకు కండిషన్ రాస్తారు, ఇఫ్ ఓకే, ఇఫ్ బ్రాకెట్స్ డాలర్ రిజల్ట్ సారీ MySQLi capital కాదు, MySQLi number of rows చూసారా, MySQLi number rows, దీని లోపల బ్రాకెట్స్ లో డాలర్ రిజల్ట్ రాస్తాం, డాలర్ రిజల్ట్. ఓకే, రాసి ఇప్పుడు ఏంటి, డాలర్ రిజల్ట్ లో ఉన్న MySQL నంబర్ ఆఫ్ రోస్ గ్రేటర్ దాన్ 0 అయితే, అంతే కదా, ఒకటి వస్తుందంటే 0 కన్నా ఎక్కువ అయి ఉంటుంది కదా. సో గ్రేటర్ దాన్ 0 అయితే దెన్ యూ హ్యావ్ టు ప్రింట్ లాగిన్ సక్సెస్ఫుల్. సో ఎకో లాగిన్ సక్సెస్ఫుల్. ఓకే, అలాగే ఎల్స్ అయితే లాగిన్ ఎర్రర్ అని వచ్చేయాలి. ఎల్స్ ఎకో లాగిన్ ఎర్రర్. ఓకే, ఇలా మీకు ఇఫ్ ఎల్స్ రాసు. దిస్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ హౌ యూ ఆర్ గోయింగ్ టు లాగిన్ లాజిక్ అనమాట. ఇది లాగిన్ డాట్ పిహెచ్పి. బట్ నాకు సింటాక్సెస్ రావు, బికాస్ నేను యూట్యూబ్ నుంచి నేర్చుకున్నాను కాబట్టి నాకు సింటాక్సెస్ రావు, దీంట్లో చాలా ఎర్రర్స్ ఉంటాయి. సో లెట్స్ జస్ట్ రన్ దిస్ అండ్ వీ కెన్ సీ ఇఫ్ దిస్ వర్క్స్. ఓకే, we have to write username here. నాకు యూజర్ నేమ్ ఏమిటో యశ్వంత్ అని పెట్టుకున్నాం కదా, యశ్వంత్, పాస్వర్డ్ యశ్వంత్23 లాగిన్. సింటాక్స్ ఎర్రర్ వచ్చింది చూసారా, ఇస్ ఈక్వల్స్ టు ని అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ అంటుంది, బికాస్ ఇస్ ఈక్వల్స్ టు సింగిల్ కాదు డబల్ అనుకుంటా. ఈక్వల్స్ టు ఓకే, సో సింగిల్ ఇస్ ఈక్వల్స్ టు డబుల్ ఇస్ ఈక్వల్స్ కి డిఫరెన్స్ తెలుసు కదా. సింగిల్ ఇస్ ఈక్వల్స్ టు ద అసైన్మెంట్ ఆపరేటర్, వేరాస్ డబుల్ ఇస్ ఈక్వల్స్ టు ద కంపారిటివ్ ఆపరేటర్ కదా, కంపేర్ చేస్తున్నాం కదా. సో దట్ ఈస్ వై డబుల్ ఈక్వల్స్ టు యూస్ చేయాల్సి వస్తుంది. నా అగైన్ రీలోడ్, again still there are errors. So unpart type number of rows, dollar result must be time must be మీ ఎర్రర్స్ వార్నింగ్స్ అంటే ఇలాగే వచ్చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ కాపీ ఇట్, ఓకే, అండ్ ఐ గో టు ఆస్క్ హెల్ప్ టు మై ఫ్రెండ్. మై డియర్ ఫ్రెండ్ ఇది ఎక్కడెక్కడ ఉండాలి, సరే కొంచెం కూర్చుకున్నాను చాట్ జీపీటీ. సో కంట్రోల్ వి, చాట్ జీపీటీకి ఇస్తే ప్రాబ్లం ఏంటంటే మోడిఫై చేసి ఇంకా హై అండ్ కోడ్ ఇచ్చేస్తుంది అనమాట. సో వీ హ్యావ్ టు మెన్షన్ దట్ డోంట్ మోడిఫై ద కోడ్, ఐ నీడ్ in this most but debug it to remove warning and errors. కూర్చొని మాన్యువల్ గా ఎర్రర్స్ తీసుకోవడం కన్నా దిస్ ఇస్ బెటర్ అనమాట. జస్ట్ అప్లోడ్ ఇట్ 2 minutes లో, మరి 2 seconds లో మొత్తం ఇచ్చేస్తుంది. సో దట్ ఈస్ ఆల్ అనమాట. సో ఐ హావ్ జస్ట్ కాపీ ఇట్ అండ్ ఐ హావ్ టు గో బ్యాక్. సేమే బట్ చిన్న చిన్న ఎర్రర్స్ ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు ఏటెట్ మారింది ఇక్కడ, సింగిల్ ఈక్వల్స్ టు అసైన్మెంట్ ఆపరేటర్ వాడింది, బట్ ఏం చేసింది డాలర్ పాస్వర్డ్ ని సింగిల్ కోట్స్ లో పెట్టింది. మేము పెట్టలేదు ఇందాకలా, ఇది వేవిది, ఇది సింగిల్ కోట్స్. సో మేము సింగిల్ కోట్స్ లో పెట్టలేదు ఇందాకలా. ఇంకేం మారలేదు, అదొకటే మారింది. అదొకటే మారింది, ఇంకేం మారలేదు, అదొకటే మారింది. మిగతావన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. జస్ట్ ఈ డాలర్ పక్కన ఇది ఉందా, ఇది పెట్టలేదని ఇంత ఇంత పెద్ద వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు అది కూర్చొని మాన్యువల్ గా డీబగ్ చేసుకుని కూర్చుంటే మనకు ఒక గంట పట్టేస్తుంది.
సో అంత టైం వేస్ట్ చేయకుండా జస్ట్ యూజ్ చాట్ జీపీటీ, డీప్ సీక్. మీకు చాట్ జీపీటీ లిమిట్ అయిపోయి డీప్ సీక్ వాడుకోండి. డీప్ సీక్ లో లిమిట్ జెమినీ వాడుకోండి. జెమినీ కూడా అయిపోయిందా గ్రాక్ వాడుకోండి. ఒకటి కాకపోతే లక్ష ఉన్నాయి. ఓకే. సో ఇలాంటివి వాడి జస్ట్ ఇది లాగిన్ పేజ్ అనమాట. సో విల్ గో బ్యాక్ టు ఆ కోడ్. కోడ్ రన్ అయ్యే కోడ్ అది ఎక్కడ కదా రన్ చేస్తున్నాం. యా. సో ఇక్కడ చూస్తున్నారు గెట్ మెథడ్ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ యూజర్ యశ్వంత్, పాస్వర్డ్ యశ్వంత్ వచ్చింది. ఇక్కడికి వెళ్తుందని చూపిస్తుంది చూసారా. లాగిన్ డాట్ పిహెచ్పి క్వశ్చన్ మార్క్ యూజర్ ఇస్ ఈక్వల్స్ టు యశ్వంత్, పాస్వర్డ్ ఇస్ ఈక్వల్స్ టు యశ్వంత్ వెళ్తుందా. ఇప్పుడు దీన్ని రీలోడ్ చేయండి. లాగిన్ సక్సెస్. ఇప్పుడు ఇక్కడ పాస్వర్డ్ ఏమైనా మార్చాను అనుకోండి నేను 1 2 3 4 ఎంటర్ లాగిన్ అయ్యారు. ఓకే. అలాగే 1 2 3 ఎగ్జాక్ట్ గా 1 2 3 పెడితేనే ఆ లాగిన్ సక్సెస్ఫుల్ వస్తుంది. అలాగే యశ్వంత్ మార్చి యశ్వంత్ లో క్యాపిటల్ వైని స్మాల్ వై చేసిన లాగిన్ అనేది వస్తుంది. See. అది వేర్ క్యార్ ఇచ్చాం కాబట్టి కేస్ సెన్సిటివిటీ తీసుకోవట్లేదు. అది టెక్స్ట్ ఇస్తే కేస్ సెన్సిటివ్ అవుతుంది. సో వేర్ క్యార్ కాబట్టి మనకి స్మాల్ వై క్యాపిటల్ వై డిఫరెన్స్ తెలియట్లేదు. బట్ ఇఫ్ ఎంటర్ ఇట్ యశ్వంత్ లాగిన్ అనేది వస్తుంది. ఓకే. సో దిస్ ఇస్ హౌ యూఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ లాగిన్ లాజిక్. ఇప్పుడు ఈ ఇప్పుడు ఏం చేసామంటే డేటాబేస్ నుంచి డేటా తెచ్చుకొని ఇక్కడ చెక్ చేసాం కదా. ఇప్పుడు అలా కాకుండా ఏం చేద్దామంటే రిజిస్టర్ తెలుసు. లాగిన్ అయిపోతే రిజిస్టర్ అవ్వాలి. సో రిజిస్టర్ పేజ్ క్రియేట్ చేసి రిజిస్టర్ అయిన తర్వాత ఆ డేటా డేటాబేస్ లో పోస్ట్ చేసి అదే డేటాని లాగిన్ పేజ్ లో చెక్ చేయాలి. మీరు ఏ వెబ్సైట్ లాగిన్ అయినా ఫస్ట్ రిజిస్టర్ అవుతుంది. మీరు ఎప్పుడైతే రిజిస్టర్ అవుతారో మీరు రిజిస్టర్ అవుతున్నప్పుడు మీ డేటా అంతా పుష్ అయ్యి దీని లోపలికి వస్తుంది. వాళ్ళకి కూడా సేమ్ ఇలాంటి డేటాబేస్ ఉంటుంది. బట్ కొంచెం పెద్ద సైజ్ లో ఉంటుంది అంతే. సో వాళ్ళకి సేమ్ ఇలాంటి ఒక డేటాబేస్ క్రియేట్ అయ్యి మీరు రిజిస్టర్ అయిన వెంటనే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడికి వచ్చేస్తుంది. మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైతే లాగిన్ అవుతారో సేమ్ వాళ్ళు కూడా ఇలాంటి టేబుల్ వచ్చి చెక్ చేసి మీకు అవుట్పుట్స్ ఇస్తారు. ఓకే. సో మీరు కూడా సేమ్ లాజిక్ ని అప్లై చేయాలి. మీరు వెబ్సైట్ ఎప్పుడైతే డిజైన్ చేస్తారో లాగిన్ పేజ్ కి ఇక్కడ రిజిస్టర్ చేయాలని ఆప్షన్ ఎప్పుడు ఉంటుంది. లెట్స్ గో బ్యాక్. ఇక్కడ రిజిస్టర్ ఆప్షన్ ఉంది. నేను క్లిక్ చేస్తే రిజిస్టర్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ వచ్చింది. అదేమో మళ్ళీ లాగిన్ టు యువర్ అకౌంట్ ప్లేస్ లో రిజిస్టర్ టు యువర్ అకౌంట్ అని రావాలి. అండ్ ఇక్కడ ఎంటర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ దట్ రిజిస్టర్. రిజిస్టర్ కూడా ఇవ్వాలంటే ఇక్కడ అప్లోడ్ చేసిన డేటా అంతా మన డేటా నుంచి పుష్ అవ్వాలి. ఇప్పుడు ఏం చేసిన డేటాబేస్ డేటా తీసుకున్నాం, సెలెక్ట్ చేసాం. ఇప్పుడు సెలెక్ట్ చేయాలి, అప్లోడ్ చేస్తాం డేటా. ఓకే. ఇప్పుడు అప్లోడ్ చేశాక అదే డేటాని మళ్ళీ లాగిన్ పేజ్ చెక్ చేస్తాం. ఓకే. క్లియర్. రైట్. This simple version of PHP for uploading username and password web method to view this. సో ఇప్పుడు రిజిస్టర్ డాట్ హెచ్టిఎంఎల్ క్రియేట్ చేసుకుందాం. సేమ్ లాగిన్ పేజ్ నే నేను కాపీ చేసుకుంటాను. లాగిన్ డాట్ హెచ్టిఎంఎల్ ఉందా. సో ఐ కాపీ ఇట్. సారీ, ఐ కాపీ ఇట్. See, same I'll create a page named as register.html. Register dot what is it? Register.html. Register.html కోడ్ పేస్ట్ చేసుకుందాం. దీన్ని లాగిన్ పేజ్ నుంచి మార్చేసి రిజిస్ట్రేషన్ పేజ్ అని పెట్టుకుందాం. రిజిస్ట్రేషన్ పేజ్. ఓకే. పేజ్ అయిపోతుంది. పేజ్ చాలు. ఓకే. సో బూట్ స్ట్రాప్ లింక్ అయిపోయింది. అదే లాగిన్ టు అకౌంట్ ప్లేస్ లో రిజిస్టర్ రిజిస్టర్ system
ఓకే. రిజిస్టర్ అకౌంట్. అలాగే దీన్ని లాగిన్ డాట్ పిహెచ్పి పంపించాము. ఇప్పుడు ఏం చేస్తామంటే రిజిస్టర్ డాట్ పిహెచ్పి అని కొత్తది తీసుకుందాం. రిజిస్టర్ డాట్ పిహెచ్పి. ఓకే. ఇలా రాసి క్వశ్చన్ మార్క్ పిహెచ్పి విత్ దిస్. దీని లోపల మనం కోడ్ రాస్తాం తర్వాత. ప్రస్తుతానికి రిజిస్టర్ డాట్ హెచ్టిఎంఎల్ డేటాని దీంట్లోకి పంపించండి అని చెప్పి పంపిస్తాం. లాగిన్ డాట్ పిహెచ్పి కాదు, రిజిస్టర్ డాట్ పిహెచ్పికి పంపించండి. పంపించాము. మెథడ్ గెట్ అని చేయాలి. ప్రస్తుతానికి గెట్టే వాడండి మీరు, తర్వాత పోస్ట్ వాడదాం. ఓకే. సో సేమ్ యూజర్ నేమ్ ని నేమ్ తో పంపిస్తాం, పాస్వర్డ్ ని పాస్ తో పంపిస్తాం, లాగిన్ బటన్ ని రిజిస్టర్ బటన్ చేసేస్తాం. ప్రస్తుతానికి మార్చాల్సిన అవసరం ఇంకేం లేదు. ఇక్కడ ఇది ఉండదు. ఇది రిజిస్టర్ పేజ్ అనమాట. ఇలా ఉంటది. ఇది చూడండి, ఇక్కడ రన్ చేయకండి, ఇలాగా రన్ అవ్వదు. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలంటే లాగిన్ డాట్ హెచ్టిఎంఎల్ లో ఇక్కడ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ అక్కడ ఉందా? డోంట్ హ్యావ్ అన్ అకౌంట్. ఇక్కడ రిజిస్టర్ కి ఏ ఇచ్చి హెచ్ఆర్ఈఎఫ్ లో హ్యాష్ ట్యాగ్ ఇచ్చి వదిలేసాడు, బికాస్ రిజిస్టర్ పేజ్ లేదు కాబట్టి. ఇప్పుడు నాకు ఈ రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే రిజిస్టర్ డాట్ హెచ్టిఎంఎల్ కి వెళ్ళాలి కాబట్టి ఐ రైట్ రిజిస్టర్ డాట్ హెచ్టిఎంఎల్ హియర్. ఓకే. ఇప్పుడు లాగిన్ పేజ్ నుంచి వెళ్దాం మాన్యువల్ గా. సో ఇది మీ లాగిన్ పేజ్ కదా, లోకల్ స్టేబుల్ లాగిన్ డాట్ హెచ్టిఎంఎల్. సో ఇక్కడ రిజిస్టర్ క్లిక్ చేసి ఐ కెన్ గో టు రిజిస్టర్ డాట్ హెచ్టిఎంఎల్. ఇప్పుడు చూస్తున్నా లోకల్ హోస్ట్ ఏమో రిజిస్టర్ డాట్ హెచ్టిఎంఎల్ కి వెళ్తుంది. ఆ కార్నర్ లో చూడండి, టుడే పైన ఎక్కడికి వెళ్తుంది? రిజిస్టర్ డాట్ హెచ్టిఎంఎల్ కి వెళ్తుందా? సో ఐ గో టు రిజిస్టర్ డాట్ హెచ్టిఎంఎల్. రిజిస్టర్ టు అకౌంట్ వచ్చిందా? సో ఇక్కడ మీరు డేటా ఎంటర్ చేస్తే అది రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అవ్వాలంటే మనం ఇక్కడ రిజిస్టర్ డాట్ హెచ్టిఎంఎల్ కి కోడ్ రాసుకోవాలి. సేమ్ ఫస్ట్ మనం కనెక్ట్ చేయాలి కదా డేటాబేస్ ని. మాన్యువల్ కనెక్ట్ చేద్దాం, కాపీ పేస్ట్ చేసేద్దాం. మాన్యువల్ కనెక్ట్ చేద్దాం. సో డాలర్ కనెక్షన్ is equals to mysqli underscore కనెక్ట్ తర్వాత ట్రేసెస్ అనమాట. హోస్ట్ నేమ్ వచ్చేసరికి లోకల్ హోస్ట్, అలాగే కామా, మళ్ళీ డబుల్ బ్రేసెస్. యూజర్ నేమ్ వచ్చేసరికి రూట్, మళ్ళీ కామా, మళ్ళీ డబుల్ బ్రేసెస్, పాస్వర్డ్ బ్లాంక్, కామా. డేటాబేస్ నేమ్ ఏంటి? వెబ్ డెవ్ కదా, అదే కదా. దాన్ని సెమికాలన్ కి ఎండ్ చేస్తాం. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తాం డేటాని. సో ఫస్ట్ మనం డేటాని తెచ్చుకుందాం కదా. తెచ్చుకోవాలంటే గెట్ మెథడ్ యూస్ చేసి తెచ్చుకుంటాం. సో ఏంటంటే తెచ్చుకుంటాం, యూజర్ ని పాస్వర్డ్ తెచ్చుకుంటాం కదా. ఇప్పుడు యూజర్ అని పెట్టుకుంటాను. ఈక్వల్స్ టు $get బ్రేసెస్ ఫిగర్ మామూలు. ఏంటంటే యూజర్ నుంచి యూజర్ అని వస్తుంది కదా, పాస్వర్డ్ పాస్ అని వస్తుంది కదా. సో $user$pass ఈక్వల్స్ టు $get స్క్వేర్ బ్రేసెస్ సింగిల్ కాలమ్ పాస్. ఓకే. దీని సెమికాలన్ ఎండ్ చేస్తాం. ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ మన దగ్గరికి వచ్చింది. వచ్చాక ఏం చేయాలి? దాన్ని డేటాబేస్ లోకి పంపించాలి. పంపించాలంటే క్వరీ రాయాలి. సో లెట్స్ రైట్ ఎ క్వరీ. సో క్వరీ అని కాదు, కండిషన్ అని కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం. అది వేరియబుల్ మాత్రమే, దాని పేరు ఏమైనా పెట్టుకోవచ్చు. $condition. ఓకే. $condition is equals to డబుల్ బ్రేసెస్ లో ఇన్సర్ట్ ఇంటూ అంటే దేంట్లోకి పంపించాలని. టేబుల్ పేరేంటి? కర్లీ బ్రేసెస్, అదే వేవీ బ్రేసెస్ రాసుకుంటారు. యూజర్స్ కదా, సో యూజర్స్ తర్వాత ఇక్కడ వాల్యూస్ అని రాస్తారు, UALUES. ఓకే. వాల్యూస్ అని రాసి ఇప్పుడు ఎలా రాస్తారంటే దాని సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఓకే. సో ఇన్సర్ట్ ఇంటూ యూజర్స్. ఇప్పుడు ఏంటి? ఫస్ట్ బ్రాకెట్ లో యూజర్స్ టేబుల్ తర్వాతే దాని రెండు కాలమ్ నేమ్స్. ఏంటంటే యూజర్ నేమ్ పాస్వర్డ్. యూజర్ నేమ్ పాస్వర్డ్ లోపలికి ఏంటి పంపించాలి? వాల్యూస్ అప్పుడు రాయాలి. సో యూజర్స్ టేబుల్ లోపల కాలమ్ నేమ్ ఇక్కడ బ్రాకెట్స్ లో రాసుకుంటారు. సో ఇక్కడ బ్రాకెట్స్, ఓకే సారీ, మరి దాని లోపల కాదు, బయట. సో ఈ లోపల దాని లోపల ఉన్న కాలమ్ నేమ్స్ ఏంటంటే ఉన్నాయి? యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది కదా. సో రెండు కర్లీ బ్రేసెస్ కామా, రెండు వేవీ బ్రేసెస్ కర్లీ బ్రేసెస్ కాదు, వేవీ బ్రేసెస్ వన్ పక్కన ఉంటుంది. సో ఫస్ట్ ది యూజర్ నేమ్, అలాగే సెకండ్ ది పాస్వర్డ్. ఈ రెండు లోపలికి మనం వాల్యూస్ పంపించాలి. వాల్యూస్ ఏంటేంటి? వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి మనవి? $user $pass సేవ్ ఉన్నాయి కదా. సో ఇక్కడ సింగిల్ కోట్స్,
అక్కడ వేవీ బ్రేసెస్, ఇక్కడ సింగిల్ కోట్స్ ఏంటి ఏంటి ఉన్నాయి, డాలర్ యూజర్ ఉంది, డాలర్ యూజర్, ఓకే, కర్లీ బ్రేస్ ఎండ్ అయ్యాక కామా, డాలర్ పాస్వర్డ్. సో సింగిల్ వ్యూస్ మళ్ళీ సింగిల్ కాలమ్స్ అండ్ డాలర్ పాస్. ఓకే, సో ఇది మీ క్వరీ అన్నమాట. ఇప్పుడు ఈ క్వరీ రన్ అయితే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని రావాలి, అంతే కదా. సో ఫస్ట్ ఏదో ఎక్కడో తప్పు చేసాం మనం, ఆ తర్వాత తెలుసుకుందాం. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ యూజర్స్, క్లోజ్ అయింది బాగా. ఓకే, ఈ డబుల్ కోడ్స్ ఇక్కడ స్టార్ట్ చేసామని ఎక్కడ ఎండ్ చేయలేదు దీన్ని అనుకుంటా. యా, ఎక్కడ ఎండ్ చేయలేదు. సో ఇక్కడ దీన్ని ఎండ్ చేసేద్దాం. ఓకే, వెళ్ళిపోయింది ఎర్రర్. సో ఇప్పుడు ఈ వచ్చిన రిజల్ట్ ని, ఈ కండిషన్ నుంచి వచ్చిన రిజల్ట్ ఒక వాల్యూలో స్టోర్ చేసుకుంటాం. సో స్టోర్ ఎక్కడ చేసుకుంటానే, డాలర్ ఫస్ట్ టైం రిజల్ట్ చేసుకున్నాం కదా, ఈసారి కొత్త పడే అని చెప్పండి ఆన్సర్. వాల్యూస్ రిజిస్ట్రేషన్ ఏదో ఒకటి వేరియబుల్ పేరు చెప్పండి. లాస్ట్ టైం రిజల్ట్ లో సేవ్ చేసుకున్నాం కదా రిజల్ట్ ని, ఈసారి కొత్తగా ఎక్కడైనా సేవ్ చేసుకుందా, డిజైన్ లో సేవ్ చేసుకున్నా చెప్పండి. వాల్యూస్ సేవ్ చేసుకుందామా, డాలర్ వాల్యూ అనే ఒక వేరియబుల్ లో సేవ్ చేసుకుంటాం. ఏంటి, MySQLi అండర్స్కోర్ క్వరీ, SQLi SWLi అయిపోయింది, MySQLi అండర్స్కోర్ క్వరీ, MySQLi క్వరీ ఏంటంటే డాలర్ కనెక్షన్ కదా, ఫస్ట్ ది డాలర్ కనెక్షన్, కనెక్షన్ కామా డాలర్ కండిషన్. క్వరీని కండిషన్ అని పెట్టుకున్నాం కదా, సో డాలర్ కండిషన్ ఈ రెండు పెట్టేసి సెమికోలన్ తో ఎండ్ చేస్తాం. ఇప్పుడు ఈ వాల్యూలో ఉన్న వాల్యూ ఉంది అంటే వాల్యూని చెక్ చేయాలంటే రైట్ కండిషన్ ఇఫ్ వాల్యూ డాలర్ వాల్యూ కరెక్ట్ అయితే ఎకో registration success. ఓకే, సెమికోలన్. అదే అవ్వలేదంటే else echo registration error. ఓకే, registration error, సెమికోలన్. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. రన్ చేయాలంటే యూ హ్యావ్ టు గో టు register.html, దెన్ యూ హ్యావ్ టు అప్లోడ్ సమ్ డేటా, అది వస్తుందో చెక్ చేసుకోండి. ఓకే, సో విల్ గో టు register.html కాబట్టి గో టు లోకల్ హోస్ట్, ఇది register.html కదా, ఐ రిఫ్రెష్ ఇట్. ఓకే, దెన్ ఎంటర్ యూజర్ నేమ్ హియర్. ఏంటి రాద్దాం, యూజర్ నేమ్ ఎవరో చెప్పండి, నాలుగు ఎన్నిసార్లు రాస్తాం, సో రతన్ రాద్దాం. సో రతన్, పాస్వర్డ్ వచ్చేసరికి రతన్ 123. ఓకే, సో ఇప్పుడు రిజిస్టర్ కొడితే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ వచ్చింది. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ వచ్చింది అంటే యూ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ చెక్ ఇన్ యువర్ డేటాబేస్. సో నా డేటాబేస్ లోకి వెళ్ళి, నేను నా యూజర్స్ టేబుల్ లోకి వెళ్ళి ఐ హావ్ టు చెక్ నా డేటా ఇక్కడ వచ్చిందా లేదా అని. రతన్ వచ్చిందా, రతన్ 123 వచ్చింది కదా, అయితే డేటా పుష్ అయినట్టే. ఇప్పుడు ఈ డేటా పుష్ అయిన డేటా మనం చెక్ చేద్దాం. చెక్ చేద్దామంటే ఏం చేస్తాం, మీరు గో బ్యాక్ హియర్, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా, సో దీన్ని అలా తీసేసి యూజ్ login.html. ఇక్కడ మన రతన్ పాస్వర్డ్ టెక్ చేద్దాం. రతన్ పాస్వర్డ్ వచ్చేసరికి రతన్ లాగిన్ సక్సెస్ఫుల్. సో ఇలా మీ రిజిస్ట్రేషన్ లాజిక్ ఇంకా లాగిన్ లాజిక్ ని ఇంప్లిమెంట్ చేసుకుంటారు. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ డే ఆఫ్ PHP. సో ఇలా మీరు రిజిస్ట్రేషన్ ఇంకా లాగిన్ పేజెస్ ని యూజింగ్ PHP డిజైన్ చేస్తారు. ఫర్దర్ గా PHP తో ఇంకేం చేస్తామంటే, పాస్వర్డ్ ని డేటాబేస్ లో అలా ఓపెన్ లో పెట్టడం మంచిది కాదు కదా, సో పాస్వర్డ్ ని హ్యాష్ పాస్వర్డ్ కింద సేవ్ చేస్తాం. హ్యాషింగ్ ఐడియా ఉందా, ఎన్క్రిప్ట్ చేసేస్తాం పాస్వర్డ్. అంటే పాస్వర్డ్ ISH ఉంది అనుకోండి, దాన్ని SMS లో మార్చేసి XYZ ABCD పాస్వర్డ్ చేయగలం. డేటాబేస్ లో పాస్వర్డ్ ని హ్యాష్ ఫార్వర్డ్ సేవ్ చేస్తాం. అలా కాకుండా యూజర్ నేమ్ ని పాస్వర్డ్ ని ఒకేసారి చెక్ చేస్తాం కదా, అలా సెపరేట్ గా చెక్ చేస్తాం. అప్పుడు రెండు సెపరేట్ ఎర్రర్స్ వస్తాయి. యూజర్ నేమ్ ఎర్రర్ వస్తుంది, పాస్వర్డ్ ఎర్రర్ వస్తుంది. కొంత యూజర్ నేమ్ కరెక్ట్ కొడతారు, పాస్వర్డ్ తప్పు కొడతారు, యూజర్ నేమ్ కరెక్ట్ పాస్వర్డ్ తప్పు కొడతారు, యూజర్ నేమ్ కరెక్ట్ కొడతారు. అలాంటప్పుడు రెండింటి సెపరేట్ ఎర్రర్స్ పంపిస్తారు. ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ రాసుకుని బేసిక్ గా మీకు ఇది సింపుల్ లాగిన్ పేజ్. అలా కాబట్టి మీకు ప్రొడక్షన్ లెవెల్ లాగిన్ పేజ్ కోడ్ వచ్చేసరికి మినిమం 500 లైన్స్ ఉంటుంది, జస్ట్ PHP రాయాలి. బికాస్ కండిషన్స్ అంత ఎక్కువ పెరుగుతాయి. బికాస్ యూజర్ అదే యూజర్ ఎక్కువ ఎక్సీడ్ అయిపోవచ్చు, లెంత్ ఎక్సీడ్ అయిన ఎర్రర్ మీరే ఎంచుకోండి. పాస్వర్డ్ కూడా అదే @ యూస్ చేయండి, కామా యూస్ చేయండి, అవన్నీ కూడా మీరు చెక్ చేయాలి. ప్రతి కండిషన్ మీరే చెక్ చేయాలి కాబట్టి అది లైన్స్ పెరుగుతాయి అన్నమాట. సో ఇది జస్ట్ సింపుల్ వర్షన్ ఆఫ్ లాగిన్. ఫర్దర్ గా ఇంకా PHP తో మీరు ఇంకా ఏం చేస్తారంటే,
మీరు వెబ్‌సైట్‌లో కార్డ్స్ క్రియేట్ చేసారా? కార్డ్స్ లోపల ఇమేజెస్ ఏం చేశారు? మీరు మాన్యువల్‌గా పెట్టుకున్నారు కదా! అలా కాదు. నెక్స్ట్ టైమ్ నుంచి ఏం చేస్తారంటే ఇమేజెస్ అన్నీ మీకు డేటాబేస్‌లో ఉంటాయి. డేటాబేస్‌ని ఎడిట్ చేస్తే మీకు వెబ్‌సైట్ ఎడిట్ అయిపోద్ది. ఇమేజ్, టెక్స్ట్ అలా అన్నీ ఉంటాయి. అవన్నీ అక్కడ వెబ్‌సైట్‌లో పెడతాం. నెక్స్ట్ థింగ్ ఒక ప్రొడక్ట్ క్లిక్ చేస్తే ఒక పేజ్‌కెళ్ళి ఆ ప్రొడక్ట్ విజువలైజ్ అవుతుందా? ప్రతి ప్రొడక్ట్ సెపరేట్‌గా రాసుకుంటామా? రాసుకోం. ఇలాగే డేటాబేస్ నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఇంకా ఏం చేస్తాం పీహెచ్‌పీతో. బట్ పీహెచ్‌పీ ఈస్ జస్ట్ ఎ బిగినర్ లెవెల్ లాంగ్వేజ్. ఫ్యూచర్‌లో పీహెచ్‌పీకి మీరు బెటర్ లాంగ్వేజ్‌కి వెళ్దాం అనుకుంటారంటే ఎక్స్‌ప్రెస్ జేఎస్ ఆప్షన్. సో, పీహెచ్‌పీ చేసే పని ఎక్స్‌ప్రెస్ జేఎస్ చేస్తది. ఇది మీ మెర్జ్ స్టాక్. మెర్జ్ స్టాక్ తెలుసు కదా! మొంగోడిబి, ఎక్స్‌ప్రెస్. సో, ఎక్స్‌ప్రెస్ ఇస్ వాట్ యువర్ పీహెచ్‌పీ డూస్. పీహెచ్‌పీ ఏ పనులైతే చేస్తదో ఎక్స్‌ప్రెస్ జేఎస్ అవే పనులు చేస్తది. నేనిప్పుడు ఏం చేస్తాను అనుకున్నారు పీహెచ్‌పీలో కోడ్ రాసి చాట్‌జీపీటీకి ఇచ్చి కన్వర్ట్ చేసి ఎక్స్‌ప్రెస్ కూడా చెప్తాను. ఎక్స్‌ప్రెస్ రాస్తున్నాను. సింపుల్. ఓకే. సో దిస్ ఇస్ హౌ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ పీహెచ్‌పీ ఇన్ యువర్ డైలీ లైఫ్. సో ఒక ప్రొడక్ట్‌ని క్లిక్ చేస్తే ఆ ప్రొడక్ట్ ఐడీ పెట్టి దానికి సెపరేట్ పేజ్ క్రియేట్ అవ్వడం అవన్నీ ఆటోమేటెడ్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి అడ్మిన్ ప్యానెల్ క్రియేట్ చేస్తాం. అడ్మిన్ ప్యానెల్ వెబ్‌సైట్స్‌కి అడ్మిన్ ప్యానెల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ వెబ్‌సైట్ అనుకోండి. కాలేజ్ స్టూడెంట్స్ లిస్ట్ ఆఫ్ 60 స్టూడెంట్స్ లిస్ట్ డేటాబేస్. డేటాబేస్ ఎడిట్ చేయడానికి ఒక బాక్స్ ఉంటది కదా! వాడు అడ్మిన్. సో అడ్మిన్‌ని అడ్మిన్ ప్యానెల్ అంటాం. అడ్మిన్ ప్యానెల్ వాడికి ఏంటి ఎడిటింగ్‌కి ఆప్షన్ ఇస్తాం. యూజర్ డేటా అంతా కనిపిస్తది. ఎడిట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. కొత్త డేటా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అడ్మిన్ ప్యానెల్‌లో అలాగే యాక్షన్ ఇస్తాం. దిస్ ఈస్ వాట్ ఐ యామ్ గోయింగ్ టు డూ ఇన్ యూజింగ్ పీహెచ్‌పీ. ఓకే. అర్థమైందా పీహెచ్‌పీ? వీడియో రికార్డింగ్ ఆపలేను నేను ఇంకా. అరగంట